అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించను. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? నిజంగా దేవుడు నాకు ఒక పని ఇచ్చేశాడు, నేను దాన్ని ఏం చేశాను, కంప్లీట్ చేసేసాను కదా. నిజంగా యేసుక్రీస్తుని అనుగ్రహించిన వారికి మరణం అనేది అంతం కాదండి, మరణం అనేది ఆరంభం. ఇక్కడ జీవించిన జీవితము ఒక ప్రొబేషనరీ పీరియడ్. ప్రతి మనిషికి ఇది ఒక ట్రైనింగ్, పరలోకానికి సిద్ధపాటును కలిగించే ట్రైనింగ్ ఇచ్చి దేవుడు కొన్ని సంవత్సరాలు పెట్టాడు మనిషికి. ఒక లైఫ్ స్పాన్ 70 లేదా 80 సంవత్సరాలను పెట్టాడు. ఇంకొంత ఆరోగ్యం ఉంటే ఇంకొంచెం ఎక్కువ, అది ఆయాసం అని కూడా అన్నాడు. ఈ ట్రైనింగ్ లోని ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసిన దేవుడు ఎందుకు ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? మనిషిగా పుట్టిన నేను ఏం తెలుసుకోవాలి కదా. అందుకని ఒక భక్తుడు అంటాడు, మనిషి జీవితంలో 2 దినాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి పుట్టుక దినము, రెండోది కాదండి తనకు తాను తెలుసుకున్న దినం. నేను ఎందుకు పుట్టానో తనకు తాను తెలుసుకున్న దినము, అది నిజమైన దినము. మరణం అందరికి వస్తుంది. నేను ఎందుకు పుట్టాను అని ప్రశ్న వేసుకోవాలి. నేను పుట్టడం వల్ల అసలు ఏంటి ఒరిగిన ప్రయోజనం ఏంటి అంటే, నేను పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలను, చచ్చిపోయాను, అంతేనా? కాదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి. దేవుని నమ్మిన బిడ్డలు వారు యవనస్తులుగా ఉన్నప్పుడు తమను తాము జీవితాలు దేవునికి అప్పగించుకుంటారు. వారు దేవుని వాక్యాన్ని బహుగా తరముగా చదువుకొని ఆ వాక్యాన్ని తీసుకు అనేక మందికి అందిస్తారు. వారే దేవుని సేవకులుగా కదా. దేవుడు దీవించి వారిని వాడుకుంటున్నాడు. నిజంగా మనం ఎందుకు పుట్టాము మనం ఒకసారి గ్రహించుకోవాలి. నేను అనుకుంటాను, జయరాజు గారు కూడా అంతే అనుకుని ఉంటాడు, నేను ఎందుకు రక్షించబడ్డాను, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు. మనం అందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఈరోజు ఇక్కడ టెంట్ కింద కూర్చొని దేవుని వాక్యం వింటున్నాను, దేవుని ఉద్దేశం ఏంటి? జయరాజు గారు ఈరోజు చనిపోయారు, వారి ఆదరణ కోరికకు వచ్చాను, రైటే. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను ఏమి ఆలోచన చేస్తున్నాను కదా. మన పిల్లలు మనం కంటాము, కన్న పిల్లలు మన కోరికలు తీర్చాలని అనుకుంటాం. మన ఉద్దేశం అంతా వాళ్ళ మీద పెడతాం. అరే నువ్వు వాళ్ళలాగా ఉండొద్దు, వీళ్ళలాగా ఉండొద్దు, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, చాలా మాటలు చెప్తాం మనం కదా. కానీ మన కన్న ఆయన ఉన్నాడు, ఆయన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేశాడు. నశించిపోయిన మనల్ని అసలు మంచివాళ్ళమే కాదు, మనం పనికి మాలిన వాళ్ళం. మంచి ఉద్దేశమే లేదు, మంచి పనే లేదు, మంచి మాట లేదు, కంపు మన జీవితం. అలాంటి మన జీవితం మార్చబడింది. ఈ జీవితాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు మార్చాడు? ఎందుకు నా కోసం ఆయన రక్తం కార్చాడు? ఇది తెలుసుకున్న రోజు అది నిజమైన రోజు మన జీవితంలో కదా. నిజంగా పౌలు గారిగా కూడా దేవుడు ఆయన రక్షించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అదంతటి ఆయన తెలుసుకున్నాడు. దేవుని కోసమే జీవించడానికి ఇష్టపడ్డాడు కదా. అందుకని అంటాడు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటాడండి. వెడలిపోవటము అనేది ఒక ఆసక్తికరమైన సంగతి. ఈ మాటని 3 సందర్భాల్లో వాడతారు. ఎవరెవరు వాడతారంటే,